న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే, పొందుకున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, జాగ్రత్తగా వినాలి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించారంట. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఏ సమస్యను అనుభవిస్తున్నా సరే, మొట్టమొదటగా ఏం చేయాలని తెలుసా? నువ్వు వేకువనే లేవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ చూడండి ప్రియులరా, న్యాయాధిపతులు 21:3 చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులు ఒక గోత్రం లేకపోయినే ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చారంట. నీకొచ్చిన సమస్యను బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, నీకొచ్చిన సమస్యను బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఎందుకు ఈ సమస్య వచ్చి పడుతుంది? ఎందుకు ఈ బంధకాల్లో నేను ఇరికించబడుతున్నాను? ఎందుకు నా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో, ఏడుస్తున్నావేమో. బహుగా ఏడ్చిరంట. ఈరోజు నువ్వు కూడా బహుగా ఏడ్చావా? బహుగా చింతిస్తూ ఉన్నావా? బహు శ్రమలు అనుభవిస్తూ ఉన్నావా? బహు కష్టాల గుండా వెళ్తున్నావా? బహు అప్పుల గుండా వెళ్తున్నావా? బహు భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావా? అయితే ఏడ్చి ఏం చేశారంటే వాళ్ళు నెక్స్ట్ డే చేసిన పని ఏంటి తెలుసా? ఇంతవరకు ఏడ్చావేమో, ఇంతవరకు చింతించావేమో, ఇంతవరకు అనేక మంది వైపు చూసావేమో, ఇంతవరకు అనేక నిందలు అవమానాలు గుండా వెళ్తూ వచ్చి ఉన్నావేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. ఏడ్చి ఊరుకోలేదు. అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? నెక్స్ట్ డే. హల్లెలూయా. ఇది చేయవలసింది మనం అంతా కూడా. మరునాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఇది ఒక మరొక రోజు, మరొక మలుపు, నీ జీవితానికి మరొక పరిష్కారాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఏంటంటే జనులు వేకువనే లేచి, హల్లెలూయా, ఏడ్చారు. కానీ వేకువనే లేచి అక్కడ బలిపీఠము కట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలిపీఠం ఏంది? బలిపీఠం. నువ్వెక్కడ మోకరిస్తే అక్కడే బలిపీఠం. నువ్వెక్కడ దేవుని సందులో కలిసినట్లయితే, ఎక్కడ దేవుని సందులో మరి ఆశతో మోకరించవు, నీవున్న స్థలంలోనే నువ్వు మోకరించి, నువ్వు సిద్ధపడి, అరే నేను బెడ్ మీద ఉన్నాను బ్రదర్, నేను మోకరించలేను అంటే, ఎస్, నీ మనసును ఎక్కడైతే దేవునికి ఇచ్చావో అదే బలిపీఠం. నీ మనసు పూర్తిగా ఎక్కడైతే దేవునికి నువ్వు సరెండర్ అయ్యావో అదే బలిపీఠం. బలిపీఠం కట్టి ఏం చేశారంటండి? దహన బలులను సమాధాన బలులను అర్పించారు. ఏంది దహన బలులు ఏంటి? మరి నేనేం బలి అర్పించాలి? నేనేం సమాధాన బలి అర్పించాలి అంటే, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. కాబట్టి నువ్వు గొర్రెను మేకను అర్పించవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు యేసయ్య ప్రతిదానికి బలి అర్పించేశాడు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా ప్రియమైన సహోదరి, నమ్ముచున్నావా? గొప్ప అద్భుతాన్ని ఈరోజు నీ జీవితంలో మరి యొక్క రోజుని దేవుడు నీకు ఇచ్చాడు. మరుసటి రోజు నీ జీవితం ఇది. హల్లెలూయా. మరునాడు జనులు వేకువనే లేచి అనగా ఈరోజు నువ్వు వేకువనే లేచావు, దేవుని సందులో మోకరించావు, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నావు, అద్భుతమైన కార్యాలు చూస్తూ ఉన్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క ప్రత్యేకమైన రోజున దేవుడు నీ జీవితంలో ప్రత్యేకమైన కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. మరునాడు అనగా ఈరోజు, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. మీరు వేకువనే లేచి బలిపీఠం అనగా నువ్వున్న ప్లేస్లోనే నువ్వు ప్రతిష్ఠించుకొని మోకరించి నీ హృదయాన్ని విరిగి నలిగినట్టు హృదయంతో దేవునికి బలి అర్పించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలను స్వతంత్రించుకోగలుగుతావు. ఇంతవరకు ఏదైతే చూడలేదు, ఇంతవరకు ఏదైతే స్వతంత్రించుకోలేదు, ఆ కార్యాన్ని దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నువ్వు ఎంత చింతలో ఉన్నా, ఎంత సమస్యలో ఉన్నా, ఎంత అప్పులో ఉన్నా, ఎంత బంధకాల్లో ఉన్నా, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ రోజు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా మారాలంటే నువ్వు వేకువనే లేచి బలిపీఠము కట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు వేకువనే లేచి బలిపీఠం కడతామంటే నీ సమయాన్ని ప్రత్యేకపరచుకోవడం, ఒక నిర్ణయ కాలాన్ని
ఏర్పాటు చేసుకోవటం, వేకువనే లేయటం, ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో గడపటం, స్తుతియాగము, బలియాగము. హల్లెలూయా! స్తుతియాగం చేయబడి నన్ను మహింపరుస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు స్తుతియాగం చేస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని మహింపరుస్తూ ఉండగా, దేవుని కనపరుస్తూ ఉండగా అద్భుతాలు. హల్లెలూయా! ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకము విరిచివేయబడుతుంది, ప్రతి సమస్య కొట్టివేయబడుతుంది. ఎందుకంటే నువ్వేకువనే లేచి బలిపీఠము కట్టి ఒక సిస్టమేటిక్గా నీ జీవితాన్ని కట్టుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ నువ్వేకువనే లేచి బలిపీఠం కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించు, స్తుతులు అర్పించు, స్తోత్రాలు అర్పించు, ఒప్పుకోలు ప్రార్థనలు అర్పించు, నీ హృదయాన్ని అర్పించు, నీ మనసును, ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించేసేసి, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. కాబట్టి ఈ రోజున ఏమన్నా నా దగ్గర అర్పించగనుకుంటున్నావా? నీ జీవితాన్ని అర్పించు, ఆపాద మస్తకం నీ యొక్క అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు దేవునికి సమర్పించేసుకుని దేవుని స్తుతించినట్లయితే అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు. ఆల్రెడీ నీకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి పెట్టాడు, నీ జీవితానికి గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి, సమకూర్చబడాలంటే వేకువనే లేచి బలిపీఠం కట్టి నీ యొక్క హృదయాన్ని సమర్పించి స్తుతులు సమర్పిస్తూ ఉండగా ఊహకందన కార్యాలు, మేలులు, ఆశీర్వాదాలు, అద్భుతాలు నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. నమ్ముచున్నారా ప్రియులరా? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఈ రోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నన్ను ప్రత్యేకపరిచాడు నా యేసయ్య. ఈ రోజు నా కొరకు నా యేసయ్య ప్రణాళికను సిద్ధం చేశాడు. నేను దాన్ని స్వతంత్రించేసుకుంటూ ఉన్నాను. ఇక నుంచి ఏ విధమైనటువంటి సైతాను గాడి యొక్క మరి ఆలోచనలు కానీ క్రియలు కానీ నన్ను, నా కుటుంబాన్ని ఏలుబడి చేయు. ఆయా మోర్ దాన్ కాంకరర్. నేను స్వతంత్రించుకున్నాను. ఎందుకంటే నేను వేకువనే లేచే వ్యక్తిని, నేను దేవుని స్తుతించే వ్యక్తిని, నేను దేవుని కనపరిచే వ్యక్తిని. ఏది నాకెంత మాత్రం హాని చేయదు, ఏ సమస్య కూడా నా మీద విజయం సాధించదు. నేను వేకువనే లేస్తున్నాను, నేను విజయం సాధిస్తాను. నేను విజయవంతమైన వ్యక్తిని. యేసుక్రీస్తు నామమును బట్టి ఈ రోజున సమస్యలు కానీ, బంధకాలు కానీ, పరిస్థితులు కానీ నన్ను ఏ మాత్రము ప్రభావితం చేయవు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ఇక్కడ ఉండను, ఈ పరిస్థితుల్లోనే ఉండను, ఈ సిచ్యువేషన్లోనే ఉండను. నేను అభివృద్ధి చెందిన వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను అద్భుతమైన వ్యక్తిని, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిని. అలా నన్ను నా యేసయ్య చేశాడు. హల్లెలూయా! అటువంటి వ్యక్తిగా నా యేసయ్య నన్ను చేశాడు. కాబట్టి నేను భయపడను, నేను కృంగిపోను, నేను అభివృద్ధి చెందేటువంటి వ్యక్తిని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకువనే లేచి, చీకటితోటి లేచి ప్రభు సన్నిధిలో నేను మొరపెడుతూ ఉండగా, ప్రభు సన్నిధిలో నేను గణపరుస్తూ ఉండగా, ప్రభు నామాన్ని నేను మహింపరుస్తూ ఉండగా అద్భుతాలు నా వెంటబడుచున్నాయి. నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను. నమ్మిన వారందరూ కూడా ఈ యొక్క వాక్యపు స్వతంత్రంలోనికి నడిపించబడి జీవించబడుదురుగాక. ఆమేన్.